హలో హౌస్ వైఫ్స్. మన లాంటి హౌస్ వైఫ్స్ అందరికీ స్కార్వీ ఎలా యూజ్ అవుతుంది అనేది మన సురేఖ మేడం మాటల్లో విందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో హౌస్ వైఫ్స్కి ఎలాగ ఉపయోగపడుతుంది అంటే, చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారండి. అంటే చదువుకొని ఉంటారు, బట్ అనుకోకుండా మ్యారేజెస్ అయిపోయి ఉంటారు. లేదు అన్నట్లయితే కనుక అప్పటి వరకు జాబ్ చేసి ఉంటారు, పిల్లలు పుట్టంగానే రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే జాబితాలోకి వచ్చిన దాన్నే. అలా ఎప్పుడైతే మన కెరీర్ మధ్యలోనే ఆగిపోతుందో, లేదు అంటే అసలు స్టార్టే చేయలేదు, బట్ అందరికీ అనిపిస్తుంది, అరే నేను ఇంత బాగా చదువుకున్నాను, ఇంత క్వాలిఫికేషన్ నాకు ఉంది, నేనేం చేయలేకపోతున్నాను అని. సో అలాంటి సందర్భంలో మీరు ఏదైతే ఇంట్లో నుండి చేయగలరో అలాంటి వాటి గురించి చాలా మంది వెతుకుతూ ఉంటారు. సో అలాంటిదే డిజిటల్ స్కిల్స్ కూడా. అంటే మీరు చూసినట్లయితే ఏఐ కానీ, డిజిటల్ రిలేటెడ్ కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది మనం చూస్తున్నాం. సో అలానే మీరు కనుక డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకున్నట్లయితే, ఇంట్లో చాలా మందికి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే బొటిక్ లాగానో ఇంకేదైనా సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయండి. సో వాళ్ళందరికీ సేల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో తెలియదు ఆన్లైన్ త్రూ. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా. లేదు నాకు అలాంటి బిజినెస్ ఏమీ లేదండి అనుకున్నట్లయితే కనుక, ఈ స్కిల్స్ నేర్చుకొని మీరు ఒక ఫ్రీలాన్సర్గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ వెబ్సైట్ డెవలపర్గా, లేదు అన్నట్లయితే వీడియో ఎడిటర్గా, సోషల్ మీడియా మేనేజర్గా, లీడ్ జనరేషన్ ఎక్స్పర్ట్గా, డిజిటల్ మార్కెటర్గా, ఇలా రకరకాల ఫీల్డ్స్లో మీరు ఫ్రీలాన్సింగ్ కెరీర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మన స్కార్వీ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక క్వాలిఫికేషన్తో సంబంధం లేదండి. మా దాంట్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో క్వాలిఫికేషన్ మ్యాటరా అన్నట్లయితే, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఆ వేలో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేదే మ్యాటర్. సో మీరు నేర్చుకోగలిగితే, నాకు జీల్ ఉంది అని చెప్పి కనుక మీరు అనుకున్నట్లయితే డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు. క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్ ఫర్ స్కార్వీ. సో మీరు ఒక్క స్టెప్ తీసుకుంటే చాలండి, ఇక్కడ ఆపర్చునిటీస్ అని వేలల్లో ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, స్కార్వీలో కోర్సెస్కి ఫీ పే చేయాలా, ఎందుకు పే చేయాలి అనేది మేడం మాటల్లోనే విందాం. నేను CEO మేడం సురేఖ మేడంతో ఉన్నాను ప్రస్తుతానికి. ఒక్కసారి మేడం మాటల్లోనే విందాం మనము. మేడం, ఈ స్కార్వీలో కోర్సెస్కి మన ఫీ ఎందుకు పే చేయాలి, మీ మాటల్లో చెప్పండి మేడం. స్కార్వీలో టోటల్గా మనకి 29 కోర్సెస్ ఉంటాయి. అది కూడా మనం స్ట్రక్చర్డ్ వేలో నేర్పిస్తున్నాం. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తామండి, ఫీజు పే చేస్తాం. మీ అమ్మాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫీ పే చేస్తున్నారా? లేదంటే మనల్ని లోపలికి రానివ్వరు కదండి, అవునా? మనం చదువుకున్నాము, కాలేజ్కి వెళ్తాం, ఫీ పే చేసామా? చేసాము. అందుకు కాబట్టే మనం ఒక మంచి పద్ధతిలో దేని తర్వాత ఏది అనేది నేర్చుకోవడం ద్వారానే మన గ్రాడ్యుయేషన్స్ అనేది కంప్లీట్ చేసాం. స్కార్వీలో కూడా కోర్సెస్ అంతేనండి, ఒక స్ట్రక్చర్డ్ వేలో మేము నేర్పించడం జరుగుతుంది. అండ్ 29 కోర్సెస్ మీకు 14,999 పడుతుంది. అండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ డిస్కౌంట్ ప్రైస్ కూడా ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ మీరు చూసుకున్నట్లయితే ఈచ్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ కంటే తక్కువే పడుతుందండి. అంటే మీరు ఒక్క 500 ఒక్క కోర్స్ మీద పెట్టడం వలన మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది ప్లాట్ఫామ్లో. అండ్ దాంతోపాటు వీక్లీ 2 లైవ్ సెషన్స్ ఉంటున్నాయి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, స్కిల్స్ బాగా పర్ఫెక్ట్ అయ్యారో, వాళ్ళు జాబ్ కనెక్ట్ త్రూ జాబ్ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ హెచ్ఆర్స్ వాళ్ళ స్కిల్స్ అనేది నచ్చినాయి అన్నట్లయితే కనుక కాల్ కూడా రావడం జరుగుతుంది హెచ్ఆర్ నుండి. అండ్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పటి వరకు స్కార్వీలో ఎక్కువగా ఉమెనే ఉంటున్నారు, ఉమెన్కేనా ఎస్పెషల్లీ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ కాదండి, ఇది ఎవరికైనా సూటబుల్. అంటే మెన్ ఉమెన్ బోత్ స్కార్వీలో స్కిల్స్ నేర్చుకొని వాళ్ళకంటూ ఒక కెరీర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు మెన్ అయి ఉండి మీకు ఏదైనా బిజినెస్ ఉంది అనుకోండి, ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా మీ బిజినెస్కి సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ. లేదు మీకు ఇంకా ఏదైనా జాబ్ సర్చ్లో కానీ, లేదు ఒక ఏదైనా ఫ్రీలాన్సింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నట్లయితే కనుక ఈ స్కిల్స్ అనేవి కూడా మీకు డెఫినెట్గా మీరు ఏదైనా జాబ్ సెర్చ్కైనా చూసుకోవచ్చు. లేదు అన్నట్లయితే స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సర్గా ఇంట్లో నుండే వెబ్సైట్ డెవలపర్గా కానీ, వీడియో ఎడిటర్గా కానీ, సోషల్ మీడియా మేనేజర్గా, డిజిటల్ మార్కెటర్గా, ఇలా రకరకాల ప్రొఫెషన్స్ అనేది మీరు చూస్ చేసుకుని మీ ఓన్గా మీ ఇంట్లో నుండే కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మురళి ఆల్రెడీ జాబ్ చేస్తూ స్కార్వీలో స్కిల్స్ నేర్చుకొని ఒక కెరీర్ అనేది చూస్ చేసుకున్నారు. అలానే మన జగదీష్ కూడా ఒక స్టూడెంట్ అయి ఉండి పార్ట్ టైమ్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో స్కార్వీలో ఎన్రోల్ అయ్యి డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకొని తన కెరీర్ అనేది గ్రో చేసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా
మెన్ అయి ఉండి ఇంకేదైనా ఆపర్చునిటీస్ కావాలి, సైడ్ సోర్స్ ఆఫ్ హజిల్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్గా స్కార్వి అనేది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.